హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మన అనకాపల్లిలో ఉన్న గొరసం గుడికి అయితే మేమైతే వెళ్ళాము. స్వామి 9 రోజులు వాళ్ళ అత్తారింటి దగ్గర ఉంటారు కాబట్టి మేమైతే వెళ్ళాము. ఆ గుడిలో అయితే ఇసుకేస్తే రాలేనంత మంది జనాలు అయితే ఉన్నారు. మా చెల్లి అయితే భయం పడి నాన్న ఇంటికి వెళ్ళిపోదాం అన్నది. మా నాన్నగారు అయితే నేను తీసుకెళ్తానని చెప్పి అయితే తీసుకెళ్లారు. ఇక్కడైతే 20 రూపీస్ టికెట్, 30 రూపీస్ టికెట్ అయితే ఉంది. 30 రూపీస్ టికెట్ అయితే గర్భగుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. 20 రూపీస్ టికెట్ అయితే దేవుడు ముందు నుంచి అయితే వెళ్ళాలి. దేవుని చూడండి ఎంత బాగా అలంకరించారో. మా సంవత్సరానికి ఒకసారి కదా గొరసం గుడిలో మనకి సుభద్రాదేవి, బలరామ స్వామిని, జగన్నాథ్ స్వామిని ఎంత బాగా అలంకరించారో చూడండి. మేము వెళ్ళేసరికి అయితే ప్రోగ్రామ్స్ అన్నీ అయితే అయిపోయాయి. ఆ భరతనాట్యం చేసే పిల్లలతో అయితే కొంతమంది ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. మా చెల్లి అయితే మా నాన్నగారితో అయితే నాకు ఇక చెప్పులు కావాలని చెప్పి పేర్చి అయితే పెట్టింది. మా నాన్నగారు అయితే తీసుకో అందులోకి అన్ని బొట్టలు వేసేస్తుంది. అయితే బింది, బకెట్, చాట్లు అవన్నీ అయితే మా చెల్లి తీసుకుంది. స్టవ్ అన్నీ అయితే బొట్టలు వేసేస్తుంది. మేమైతే డబ్బులు ఇచ్చేసి అయితే బయటకు అయితే వచ్చాము. బయటనైతే చాలా మంది జనాలు అయితే ఉన్నారు. అయితే కొన్ని స్టాల్స్ చూసుకుంటూ అలా నడుచుకుంటూ వచ్చాము. అక్కడైతే రథం ఉందని చెప్పి రథం దగ్గరికి వెళ్దామని చెప్పి వెళ్ళాము. మేము ముందుకు వెళ్ళేసరికి చాలా మంది జనాలు అయితే ఉన్నారు. ఎందుకంటే ఈరోజు లాస్ట్ డే కాబట్టి ఎక్కువ మంది జనాలు అయితే వచ్చారు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.